ఎరా మళ్ళీ పడుకున్నావా? లేదే, నిద్ర రావట్లేదు. అవునరా మళ్ళీ, నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? ఆ సుక్కలన్నీ ఉన్నాయి కదా, ఆ సుక్కలన్నిటిని కలిపితే ఒక పెద్ద సుక్క ఎద్దుగా అట్టంటి అమ్మాయి కావాలి. అక్కడ ఎన్ని సుక్కలు ఉన్నాయో అన్ని జన్మనేస్తాలరా నువ్వు. నిద్రపోలేదా ఇంకా నువ్వు? పడుకే. నీకెట్టంటాడు కావాలి? నాకు చుక్కలంత దూరం వద్దు గాని దగ్గరలో చంద్రుడు ఉన్నాడుగా, మచ్చున్న బాగుంటాడు, అలాంటోడు కావాలి. ఏంట్రా అది, కుక్క? కాదే, నీ చంద్రుడు. పిలవనా ఏంటే? భయం వేసిందా? నాకు భయమా? నాకు భయం వేస్తుంది. ఇటు వచ్చి పడుకో, నేను వచ్చి మధ్యలో పడుకుంటా. అమ్మా, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం మనం, చెప్పండి. ఊరంతా అప్పులున్నా ఏళ్ళకి మాత్రం రూపాయి అప్పు లేదురా. ఎలాగుంటది, ఉండడానికి పొలంలో స్థలం ఇచ్చాడు. అయినా అప్పు చేసినా లాక్కోడానికి ఏముందరా, లాక్కోసిన చోట లాక్కుంటున్నాడు. ఎంతసేపు చూసినావు సూపు కూడా సరదరా. దీనికి మళ్ళీ అవుట్ ఎక్కువ. అది ఎక్కడికాడికి ఇసిరిద్దా, నీకెళ్ళి నాకెళ్ళి ఎందుకు ఇసిరిద్ది? ఈడేనరా బాబు, తలుచుకోగానే వచ్చాడు. మన దేలరా బాబు వీడికి. పదం రాబు పదం. లెగెత్తాను వీడు వేసుకుంటాడేమో ఇప్పుడు లైను. బస్తాలు ఇలా బయటపడేసారేంట్రా? లోనేయండి. సరే అండి. ఏంటి పద్మ, ఆ క్లాసులో ఎలా చెప్తున్నావు? వెంకట్, సిమెంట్ బస్తాల వల్ల దుమ్ము పెరిగిపోయి పిల్లలకి కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది, అవి కాస్త తీయించేయచ్చు కదా. ఇప్పటికిప్పుడు ఇది ఇయ్యాలంటే ఇంకో స్థలం దొరకాలి కదా. నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. అందరూ వెంకట బాబు అంటే ఇది మాత్రం వెంకటంట. ఊళ్ళు మదం ఎక్కి ఎంతసేపు చూస్తారండి? ఊర్లో అందరూ అనుకుని ఏదో నిజం చేసిగా ఆ తర్వాత మీరు ఎలా చెప్తే అలా పడి ఉంటది. కెలక్కడం ఎంతసేపు రా, ఊర్లో సులకనైపోతాం. ఎరువును వాడతాం కదా అని పెంటను తీసుకొచ్చేవాడని ఇంట్లో వేసుకుంటాడా? ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఇన్ని పట్టింపులు ఉన్నోళ్ళు అలా అడగని ఉద్యోగం పర్మనెంట్ ఎందుకు చేయించారో? చేయించకపోతే చదువుకుంది కాబట్టి దానికే వచ్చేది. ఇప్పుడు చూడు, మనం ఇప్పించినట్లేదు. మీరు స్కూల్ కట్టించుకునే స్థలం ఇచ్చారు, మీ స్థలంలో మీరే కట్టలేసుకోకూడదంట. 100 అంటారు, మనం వింటామా? రేయ్, త్వరగా ఏంట్రా. చూడకుండా రాయమంటే రాస్తారా? వెరీ గుడ్. ఏది రాయండి. నమస్తే సిన్ బాబు. అరే లక్ష్మి, నేను కాలేజీకి వస్తున్నాను. 4 టీ ఖాతాలో రాసుకోరా. మీ బావ అక్కడే ఉన్నాడు, వెళ్ళాడు. హే, ఏనా కూడా ఇక్కడ బండి ఎట్టింది? ఏం కూసావురా? బండి మీద అండి, చూసుకోలేదండి. చూసుకోలేదని చెప్పి కొడతారేంటండి? చూపేట్రా. ఉదయండి గొడవలు. ఆడిని కొడితే నీకు లేచిందేట్రా? వద్దండి. ఎరా నీకు తగలాలా? పెద్ద చెప్పొచ్చాడు పెద్ద మనిషి, వెళ్ళి బ్యాండ్లు కొట్టుకోండి. చూస్తున్నాడు, వచ్చామని పీకుతారా కొడకల్లారా? ఏంట్రా ఏట్రా ఏంటి కొడక? అందరికీ బొక్కలు చేసి కొట్టేస్తారా? లేకపోతే నలుగురిని నువ్వు ఒక్కడే కొట్టేద్దాం అనుకున్నావా? చూసుకోలేదని కొట్టావుగా. మీకు కట్టేస్తారా? ఇద్దరికి ఏది పడితే అది కొట్ట ఊరుకుంటారేంటి? అంటాను బే అంటా. నీ సంగతి చూడబోతే నా పేరు తొందర పెట్టాను. చేస్తాను ఆకలారా. మీరేంటి చూస్తున్నారు? వెళ్ళండి. ఇదిగోండి బాగుండం. ఎరా, కూలింగ్ వాటర్ లేదా? లేదండి. నువ్వు ఒకటి చెప్పు, వాళ్ళు అక్కడ కేసు పెట్టారని చెప్పడానికి వచ్చావా, లేదా నా సంజాయిషి కోసం వచ్చావా? ఈ సరంలే చెప్పు. మీ సంజాయిషి కోసం కాదని వెంకట గారు, మీ తమ్ముడు గారు అల్లారని తిట్టాడంట. వాళ్ళేమో పట్టు మీద ఉన్నారు. మనోడు చదువుకున్న కుర్రోడు కదా, ఎందుకు వచ్చిన గొడవ అని. వాళ్ళంత పట్టు మీద ఉంటే నాకోసం నువ్వెంత పట్టు మీద ఉండాలరా? ఏంట్రా భయపడుతున్నావా? ఎన్నున్నా ఇలాంటి విషయాల్లో వాళ్ళందరూ ఒకటైపోతారు సార్. నీకు తెలుసో తెలియదో, ఈ ఊరు 50 లక్షల అప్పు ఉంది నాకు. అప్పు కట్టలేరు కానీ ఐకమత్యం టీం. నా గణి తిక్క రేగిందనుకో,
వాళ్ళ ఇళ్ళ మీద స్థలాల మీద తొండేసి కూర్చుంటా. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, నేను చూసుకుంటా. ఎరా, ప్రతి పండుగకి మామూలు ఇచ్చేది ఇలాంటి విషయాల్లో ఉపయోగపడతావని. లేదంటే నీకు మామూలు ఉండదో మామూలుగా ఉండదో. బయలుదేరు. ఈ ఎదోకి డబ్బులు ఇచ్చి మేపుతుంటే ఇడు మన మీద కేసులు అంటున్నాడు ఏంటనియా? ముందు నీకు పగల కొట్టాలి. ఈ గొడవైనా ఏమైనా మన స్థాయి నోటితో పెట్టుకో. ఇలా ఎవడు పడితే వాడితో పెట్టుకుని నా పరువు తీమాకో.